హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆహా అంజనా. నాకైతే ఒక విషయం క్లారిటీ వచ్చేసిందండి. నేను ఏదో ఆ వీడియో ఈ వీడియో ఫుడ్ వీడియో అండ్ కొంచెం ఫన్గా లేకపోతే ఇంకోటి ఏదన్నా పెడితే మీ అందరికీ యాజ్ యూజువల్ లేడీస్ అందరికీ ఇష్టమైన శారీస్ బ్లౌజ్ డిజైన్స్ ఈ వీడియోసే కొంచెం మీరు లాగుతున్నారన్న విషయం అయితే నాకు అర్థమైంది. అఫ్కోర్స్ లేడీస్ అందరూ దే ఆర్ అబ్సెస్డ్ కదా విత్ శారీస్ అండ్ ఆల్. షాపింగ్ బట్టలు ఇవే కదా మనకు బాగా నచ్చే. సో మీ అందరికి కూడా అవే నచ్చుతున్నాయని తెలిసిపోయింది నాకు. ఈ వీడియో కూడా సంథింగ్ రిలేటెడ్ టు బట్టలే అనమాట. అది ఏంటంటే ఊరికే అట్లా ఈ మధ్యన మింత్రాలో కొన్ని ఫీడ్స్ మీద కొన్ని శారీస్ వస్తుంటే చూడడానికి డిజైన్స్ బాగున్నాయి అనిపించి సరదాగా అలా మా అమ్మాయి ఆర్డర్ పెట్టింది. నేనైతే పెట్టను, జస్ట్ చూసి ఊరుకుంటా. ఎందుకంటే యాజ్ యూ ఆల్ నో నాకు ఇంటి దగ్గర షాపింగే నచ్చుతుంది అని చాలాసార్లు చెప్పాను. బట్ తను ఇలాంటి కొంచెం ఇవి ఇంట్లో రెగ్యులర్గా మన రెగ్యులర్ వేర్కి బాగుంటాయి అని చెప్పి కొంచెం సింపుల్ అదే కాటన్స్ అండ్ ఏమంటారు అవి మన సిల్క్ శారీస్ లాంటి కొన్ని డిజైన్స్ ప్రింట్స్ బాగున్నాయని తను ఆర్డర్ పెట్టేసింది. అవైతే వచ్చేసినాయి. మింత్రా షాపింగ్ హాల్ అనుకోండి ఇది. సో శారీస్ అయితే చూపిస్తాను. ఇందులో ఏం ఉంచుకుంటాను ఏం రిటర్న్ చేయాలన్నది నేను చెప్తాను. అండ్ ఆల్సో మీకు కూడా ఏం నచ్చిందో కింద కామెంట్ చేయండి, ఏది బాగాలేదో అది కూడా కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ప్రైసెస్ చెప్తాను, శారీ టైప్ చెప్తాను మీకు. అండ్ కింద లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీకు ఒకవేళ అవి నచ్చుంటే మీరు చూడండి, తప్పకుండా ట్రై చేయండి. కింద లింక్స్ అయితే పెడతాను. సరే అయితే చూసేద్దామా శారీస్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో చూస్తున్నారు కదా, టోటల్ 6 శారీస్ అయితే పెట్టాము. ఇందులో కాటన్ అండ్ ఆల్సో మన సిల్క్ శారీస్ కూడా ఉన్నాయి. రేంజెస్ ఫ్రమ్ 800 to 1300 రేంజ్లో, అంటే మన రోజువారీ ఇంట్లో కట్టుకునేడానికి ఉండే అఫోర్డబుల్ రేంజ్లోనే తీసుకున్నాం. అండ్ ఈజీ మెయింటెనెన్స్ శారీస్ ఆఫ్ కోర్స్. సో చూద్దాం ఏమున్నాయో నేను చూపిస్తాను మీకు ఒక్కొక్కటిగా. సో ఇదండి ఫస్ట్ శారీ. ఇది వచ్చి పీచ్ మోడ్ అని వాళ్ళ బ్రాండ్ది ఇది. సో ఆ పీచ్ మోడ్ అనే వాళ్ళకి ప్రైవేట్గా వాళ్ళ ఇన్స్టా పేజ్ కూడా ఉంది. మేమైతే మింత్రా ద్వారా తీసుకున్నాము ఈ శారీ. వాళ్ళు అయితే చెప్పింది దిస్ ఈజ్ ఎ సాటిన్ శారీ అని పెట్టారు. బట్ నాకు ఇది సాటిన్ లాగా అనిపించట్లేదు. లేజర్ షిఫాన్ శారీలా ఉంది, షిఫాన్ శారీలా ఉంది. అండ్ ఇది డిజిటల్ ప్రింట్లా ఉంది. ఆల్ ఓవర్ ఇలాగే ప్రింట్ వచ్చింది శారీ అంతా. విత్ బ్లౌజ్ అన్నారు. బ్లౌజ్ లోపల ఏముందో చూపిస్తాను. శారీ అంతా అయితే ఇలా ఈ డిజిటల్ ప్రింట్ లాగా వచ్చింది. అండ్ విత్ స్మాల్ నెట్ స్కాలప్ బార్డర్లా ఉందన్నమాట. నెట్ కూడా కాదు ఇది, క్లాత్ లేస్ కాదు, సారీ లేస్ కాదు ఇది, క్లాత్నే వీళ్ళు స్కాలప్లా కట్ చేసి జాయిన్ చేసినట్టుంది. ఇది ఇది ఫ్యాబ్రిక్ ఇది. సో ఇది శారీ అంతా అయితే ఇలా ఆల్ ఓవర్ ఈ బార్డర్ రన్ అయింది. అండ్ బ్లౌజ్ ఇదిగోండి బ్లౌజ్. ఐ థింక్ దిస్ ఈజ్ ద బ్లౌజ్. బ్లౌజ్ వచ్చి ఇది మేబీ ఇందులో ఉన్న ఫ్లవర్స్నో కలర్స్నో మ్యాచ్ చేస్తూ ఇట్లా బ్లౌజ్ ఇచ్చారనుకుంటా, ఇలా మెరూన్ స్టెమ్స్తో. క్లాత్ అయితే బాగుంది ఇది, బట్ ఈ డిజైన్ నాకు సూట్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. క్లాత్ ఈజ్ ఫైన్, బాగుంది, సాటిస్ఫైడ్గానే ఉంది. క్లాత్ మంచిగానే ఉంది, చీప్ క్వాలిటీ లాగా లేదు. అండ్ ప్రైస్ వచ్చి ఇది 1221 రూపీస్ అనమాట. మీకు పక్కన ప్రైస్ కూడా మెన్షన్ చేస్తాను. సో లేజర్ షిఫాన్ శారీలా ఉంది వాళ్ళు చెప్పినట్టు. ఇక్కడ ఇందులో ఎక్కడ నాకు సాటిన్ ప్యాటర్న్ కానీ క్లాత్లో కానీ ఎక్కడ కనపడలా, బ్లౌజ్లో కూడా లేదు. ఈ లేస్ ఏమన్నా సాటిన్ క్లాత్ అని చూస్తున్నాను, బట్ కాదు, ఇది కూడా కాదు. ఓకే శారీ అయితే ఐ థింక్ ఐ కెన్ కీప్ ఇట్ అనుకుంటున్నాను. బట్ డిజైన్ చూసి నాకు ఇది సూట్ అవుతుందా లేదో చూసుకొని ఉంచుతాను. సో దీన్ని అలా హోల్డ్లో పెట్టాను అనమాట ఈ శారీని. సో ఇది శారీ పూర్తిగా అయితే విప్పట్లే, ఎందుకంటే మళ్ళీ ఇన్ కేస్ రిటర్న్ చేయాలంటే మళ్ళీ ఇలా మడత వస్తుందో రాదో అని మొత్తంగా మీకు ఓపెన్ చేసి చూపించలేకపోతున్నాను. బట్ ఐ థింక్ మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది చూసి. సో క్లాత్ అయితే బాగుంది, ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ ద క్లాత్. ప్రైస్ కూడా బాగానే ఉంది, నార్మల్ మార్కెట్ రేంజ్లోనే ఉంది. అండ్ ఐ థింక్ ప్రైస్ వీళ్ళది వేరీ అవుతూ ఉంటాయండి. ఒక్కొక్కప్పుడు ఆఫర్స్లో దీనికన్నా తక్కువకి చూపిస్తుంటుంది, ఒక్కొక్కసారి దీనికన్నా కొంచెం 200-300 ఎక్కువలో కూడా చూపిస్తుంటుంది. ప్రజెంట్ నేను తీసుకున్నప్పుడు అయితే ఆఫర్ ఉందో లేదో గుర్తులేదు, బట్ చూసి నేను చెప్తాను మీకు. సో దిస్ ఈజ్ ద శారీ. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి, ఉంచుకోమంటారా వద్దా అన్నది. సో దిస్ ఈజ్ ద సెకండ్ శారీ. ఇది వచ్చి యాక్చువల్లీ స్కై బ్లూ మీద ఇలా పింక్ అండ్ మెజంతా పింక్లా ఉంది, ఇంకో కలర్ కలిపిన ఫ్లవర్స్ లాగా వచ్చినాయి. కాంబో అయితే నాకు నచ్చింది. అండ్ ఇది
సన్వర్యా అనే బ్రాండ్ శారీ అండ్ సాటిన్ సిల్క్ అని చెప్పారు. సాటిన్ అంటే ఈ బార్డర్ వచ్చి సాటిన్ వచ్చింది అండ్ శారీ కూడా ఆల్ ఓవర్ మధ్యలో సాటిన్ లైన్స్ కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ ఇది నేను ఉంచుకుంటున్నాను కాబట్టి నేను ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇది శారీ చూస్తున్నారు కదా, శారీకి అడ్డంగా సాటిన్ లైన్స్ కూడా వచ్చినాయి, 2 or 3 ఉన్నాయి లైన్స్ వచ్చినాయి అన్నమాట. అండ్ ఇది కూడా బ్లౌజ్తో వచ్చిందన్నారు, బ్లౌజ్ పింక్ ఇచ్చాడు. సో ఇది పింక్ బాగుంటుంది కదా, బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బాగుంటుంది. శారీ అంతా ఆల్మోస్ట్ బ్లూ డామినేటింగ్గా ఉంది కాబట్టి దాని మీద ఉన్న కలర్తో బ్లౌజ్ ఇచ్చాడు. ఈ బ్లౌజ్ చిన్నగా కనిపిస్తుంది నాకు, మేబీ అయిపోవచ్చు లేదా ఏదన్నా మిక్స్ మ్యాచ్ చేసి కుట్టించుకోవచ్చు. బ్లౌజ్ జస్ట్ అట్లా షేడెడ్ ప్రింట్ లాగా ఇచ్చాడు అండ్ ఆ లైన్స్ కూడా వచ్చినాయి బ్లౌజ్లో. అండ్ ఇది శారీ. సో బట్ చెక్ చేసుకోండి ఎక్కడన్నా ఏమన్నా డ్యామేజ్ కానీ ఏదన్నా ఎప్పుడన్నా ఆన్లైన్లో పెట్టుకున్నప్పుడు డ్యామేజ్ ఉందా లేదా అని శారీ అంతా విప్పేసి చూసుకోవాలి. ఇది ఇంకా పళ్ళు కూడా ఐ థింక్ వేరే ఎక్స్ట్రాగా ఏం పళ్ళు ఇవ్వలేదు, ఆల్ ఓవర్ ఒకేలా రన్ అయింది. సో ఇది ఈ శారీ గురించి. ఇదైతే ఉంచుతున్నాను నేను ఈ శారీ అయితే, బికాస్ బ్లూ ఈజ్ మై ఫేవరెట్ కలర్ అనమాట. ఎస్ చూసారు కదా, పళ్ళు ఏమి ఇవ్వలేదు దీనికి, శారీ అంతా ఇలాగే ఉంది. బాగుంటుంది అంటారా? ఆలోచిద్దాం. ఓకే, సో చూపించాను కదా, దీనికి పళ్ళుగా ఏమి ఇవ్వలేదు అండ్ పళ్ళు ఎక్స్ట్రాగా లేదంటే కొంచెం డౌట్ కూడా ఉంది నాకు. ఇది 5.5 మీటర్స్ ఉందా లేదా అని ఈలోపు దుర్గాకి ఇచ్చాను, ఇస్తాను చూడమని. సో ఇన్ కేస్ అది కూడా ఒకటి చెక్ చేసుకోండి మీరు. కంపల్సరీ వితౌట్ బ్లౌజ్ 5.5 మీటర్ శారీ ఉంటే ఎవరికైనా కంఫర్టబుల్గా బాగుంటుంది. కుర్చీలు కొంచెం బాగా వస్తాయి. నాకు కూడా 5.5 మీటర్స్ ఈజ్ ఓకే, ఫైన్ అనమాట. బాగా బక్కగా ఉన్నవాళ్ళు ఏమన్నా ఒక 5.15 అలా వచ్చినా మేనేజ్ చేసుకోవచ్చు. బట్ కంపల్సరీ 5.5 ఉంటేనే శారీ అందంగా ఉంటుంది. వితౌట్ బ్లౌజ్ ఉంటే 6.25 అలా రావాలి. సో అదొక్కటి గుర్తుపెట్టుకొని వెంటనే మనం ఆన్లైన్లో షాపింగ్ చేసినప్పుడు అట్లా కొలుచుకుంటే మంచిది. సో ఇది ఇప్పుడు దాని కొలమంటాం. శారీ అయితే నచ్చింది. ఇన్ కేస్ ఇది 5.5 ఉంటే వితౌట్ దిస్ వన్ 5.5 ఉంటే ఉంచుకుంటాను, లేదంటే అది రిటర్న్ దిస్ అనమాట. లేదా ఇంకా దీనికి వేరే బ్లౌజ్ చూసుకొని 5.5 లేదు శారీ స్టిల్ నచ్చింది అనిపిస్తే ఈ బ్లౌజ్ని ఉంచేసుకోవడం. ఎందుకంటే కంబైన్డ్గా వచ్చింది, ఇది పళ్ళులా ఉంటుంది. సో ఉంచేసుకొని దీనికి వేరే బ్లౌజ్ ఏదైనా పేరప్ చేసుకొని వేసేసుకునేలాగైనా బాగానే ఉంటుంది. శారీ అయితే క్వాలిటీ బాగుందండి, క్వాలిటీ వైజ్లో ఐఎమ్ క్వైట్ గుడ్ అనమాట ఇది. అండ్ ప్రైస్ కూడా బాగుంది, 830 రూపీస్. అంటే మార్కెట్లో ఇప్పుడు లైక్ ఇది ఎలా ఉంటుందంటే మార్కెట్లో 100కే దొరుకుతున్నాయి, 150కి దొరుకుతున్నాయి, 300కి దొరుకుతున్నాయి శారీ విత్ బ్లౌజ్ అంటారు కదా. బట్ అది క్వాలిటీ వేరేగానే ఉంటుందండి ఎంతైనా. తీసుకొస్తాం కానీ బట్ అంత ఇలా ఉండదు, అవన్నీ డూప్లికేట్స్ కాబట్టి ఖచ్చితంగా దూరం నుంచి చూడడానికి దే లుక్ అలైక్, బట్ దగ్గరగా మనం తీసుకొచ్చి చూస్తే ఈ క్వాలిటీకి దానికి ఖచ్చితంగా మనం డిఫరెన్షియేట్ చేయగలుగుతాం. సో అది ఇప్పుడు దుర్గా కొలిసిన తర్వాత మీకు మళ్ళీ నేను దీని గురించి చెప్తా ఎంత ఉన్నది అన్నది. అది సో 625 ఉంది, విత్ బ్లౌజ్ 625 ఉంది. సో ఇదైతే ఉంచేసుకుంటున్నాను నేను. ఇది కట్టుకున్నప్పుడు కూడా నేను మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియో ఏదన్నా చేసినప్పుడు అందులో పిక్ పోస్ట్ చేస్తాను, ఆర్ ఏదో ఒక రీల్ చేస్తాను ఖచ్చితంగా కట్టుకుంటే. సో అలా అయినా మీరు చూడొచ్చు. సో ఐఎమ్ కీపింగ్ దిస్ అనమాట. మీ ఐడియా కూడా కింద పోస్ట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చి ఈ లైట్ ఎల్లో షేడ్ అనమాట. ఇది టీకీ ఇమ్లీ అనే బ్రాండ్ శారీ. ఇది మెటీరియల్ అయితే కొంచెం ఏమంటారు, కొంచెం క్రస్ట్ మెటీరియల్లా ఉంది. శారీ మెటీరియల్ అయితే నాకు నచ్చింది అండ్ ప్రింట్ కూడా నచ్చింది. నాకు ఈ కింద వాళ్ళు ఇచ్చిన ఈ చిప్ స్కాలప్ వర్క్ ఏదైతే ఉందో అదైతే నాకు కొంచెం ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ది వర్క్ అనమాట. కొంచెం చీప్గా అనిపించింది క్లాత్. మరి ఇది మిషన్ ఎంబ్రాయిడరీ అనుకుంటా, జస్ట్ గొలుసు కుట్టు వర్క్ అంటాం కదా, ఆ గొలుసు కుట్టు వర్కే చేశారు పైన కింద అండ్ మధ్యలో చిప్స్ వేస్ట్ చేశారు. 3 లేయర్స్ గొలుసు కుట్టే చేశారు. ఇది ఎందుకో నాకు ఈ ఒక్క పార్ట్ నాకు నచ్చలా. బట్ శారీగా చూస్తే బాగుంది. బట్ ఆ బార్డర్ వేయకుండా ఉన్నా బాగుండేదేమో. బార్డర్ వేసి శారీకి ఒక చీప్ లుక్ తెచ్చారు అనిపిస్తుంది నాకు, స్కాలప్ బార్డర్ చేసి. శారీ అంతా కొంచెం క్లాత్ అయితే బాగుంది.
లైన్స్ వచ్చి మెటాలిక్ లైన్స్ లాగా రన్ అయినాయి అనమాట. గ్రీన్ షేడ్ అండ్ ఇంకొక కలర్ ఏదో వచ్చింది, వైట్ లైన్స్ అనుకుంటా, గ్రీన్ అండ్ అది రన్ అయింది. అండ్ ఇలా ఇది అంతా పెయింటింగ్లా ఉంది, కింద వచ్చినాయి ఫ్లవర్స్ పెయింటింగ్లా వచ్చినాయి. కలర్ కాంబో అయితే బాగుంది. దీని ప్రైస్ వచ్చి 979 రూపీస్ అనమాట. సో చూడండి, శారీ అయితే బాగుంది. అండ్ చూద్దాం పళ్ళు ఏమొచ్చిందో, బ్లౌజ్ ఏమొచ్చిందో కూడా ఒకసారి చూపించేస్తాను. సో బ్లౌజ్ సేమ్ ఇచ్చారు, అటాచ్డ్ ఉంది. ఇది బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చాడు అనమాట. ఇది బ్లౌజ్. అండ్ శారీ ఆల్ ఓవర్ ఇలాగే కింద స్టెమ్స్ వచ్చి పళ్ళు దగ్గర ఇలా అడ్డంగా కూడా ఇచ్చారనమాట. బట్ ఒక ఏంటంటే మరి ఇది ఆఫ్కోర్స్ మన ఇంట్లో మనం కొనుక్కున్న శారీస్ కూడా అవ్వచ్చు, పోగులు వస్తుంది క్లాత్ కొంచెం. అంటే మనం వేసుకునే బ్యాంగిల్స్, వాచ్ స్ట్రాప్స్, ఒకవేళ మెటాలిక్ స్ట్రాప్ వాచెస్ వేసుకున్నాం అనుకోండి, ఈ శారీ పట్టుకుంటుంది. దానికి పట్టుకున్నప్పుడు ఆబ్వియస్గా ఈ శారీ అయితే ఇలా పోగు వస్తుంది. ఆల్రెడీ వచ్చింది చూడండి ఒకటి. ఇలాంటి పోగులు వచ్చే ఛాన్సెస్ ఉన్న క్లాత్ ఇది. బట్ క్లాత్ అయితే బాగుంది. సమ్ క్లాత్ ఎంత కాస్ట్లీదైనా ఒక్కొక్కసారి శారీస్ పట్టుకొని ఊరికే ఆ పోగు లాగుతూ ఉంటుంది కదా, అలా కాకుండా మేనేజ్ చేసుకుంటే శారీ అయితే బాగానే ఉంది. బట్ నాకు ఈ బార్డర్ వల్ల ఐ థింక్ ఐ విల్ రిటర్న్ దిస్. నాకు ఈ బార్డర్ నచ్చలేదు. ఇది మనం ఇప్పేసినా కానీ అందంగా ఉండదేమో అనిపిస్తుంది. ఏమో నాకైతే బార్డర్ నచ్చలేదు. మీరు చూడండి, మీరు చూసి బాగుందో లేదో కింద కామెంట్ చేయండి. నేనైతే రిటర్న్ అనే ఐడియాలో ఉన్నాను. సో అది శారీ 5.5 మీటర్స్ ఉన్నట్టే అనిపించింది నాకు. బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు. ఇదిగోండి పోగులు ఇక్కడే 2 వచ్చినాయి. అంటే మేబీ వాళ్ళ ప్యాకేజింగ్ అండ్ అలా ఇలా ఇచ్చే వల్ల అయ్యి ఉండొచ్చు. 2 పోగులు వచ్చేసినాయి. సో ఐ విల్ రిటర్న్ దిస్. నెక్స్ట్ 4th శారీ వచ్చి ఇది వీరేంద్ర టెక్స్టైల్స్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్న శారీ. బట్ ఇది మా అమ్మాయి వచ్చి వైట్ కలర్ పెడితే ఈ కలర్ వచ్చింది. ఎలా వచ్చిందో తెలియదు, బట్ కలర్ అయితే బాగుంది. అండ్ ఇది కూడా సాటిన్ సిల్క్ లాగా అనిపిస్తుంది శారీ. కొంచెం షైన్ ఉంది. మెటీరియల్ గుడ్, బాగుంది, మెటీరియల్ బాగుంది. అండ్ దీనికి వచ్చి మన టూటీ ఫ్రూటీ కలర్ అంటామేమో. ఇది టూటీ ఫ్రూటీ కలర్కి ఆరెంజ్ కలర్ స్టెమ్స్ అండ్ పువ్వులా ఉందన్నమాట. ప్రింట్ చూపిస్తాను మీకు. ఇది ఎలా వచ్చినాయి. ఇది శారీ అంతా. అండ్ బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ కలర్, ఆ కొమ్మలు ఏవైతే ఉన్నాయో ఆ కలర్ మనకి ఇలా ఈ బ్లౌజ్ ఇచ్చాడు అదే షేడ్లో. సో బాగుంటుంది కదా. డార్క్ కలర్ బ్లౌజ్ వచ్చి శారీ ప్లెయిన్ అండ్ కింద సేమ్ బ్లౌజ్ కలర్లో ఆ స్టెమ్స్ ఉన్నాయి కాబట్టి నచ్చింది. మెటీరియల్ కూడా బాగుంది. అండ్ దీని ప్రైస్ ఎంత? అండ్ దీని ప్రైస్ కూడా నచ్చింది నాకు, 825 అనమాట. సో ఇవన్నీ ఎలా ఉంటాయంటే శారీస్ మనం కట్టుకుంటే కొంచెం ఈజీ మెయింటెనెన్స్ అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి మనకి. అండ్ బాడీని ఏమంటాం మనం, హత్తుకున్నట్టు మెత్తగా చక్కగా సాఫ్ట్గా ఉంటాయి. నాకు కొంచెం ఎక్కువ కట్టేదాన్ని ఒకప్పుడు. ఇప్పుడు రీసెంట్ ఇయర్స్లో కొంచెం మానేశాను. బట్ నాకు మళ్ళీ కట్టుకోవాలనిపిస్తుందనే మా అమ్మాయి ఈ పని చేసింది అనమాట. ఎందుకంటే రెగ్యులర్గా ఇంటికి వచ్చేవాళ్ళు ఇలాంటి శారీస్ తీసుకురావట్లేదు. అండ్ నాకు అంత కష్టపడి బజార్ పోయి కొనుక్కుందాం అన్న అలవాటు పోయింది. ఇంకా అంత ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు వెళ్ళి కొందామని. సో అంత జనాల్లో వెళ్ళి అంత క్రౌడ్లో అంత కష్టపడాలని లేదు. సో వీళ్ళు తీసుకురావట్లేదని కొంచెం మా అమ్మాయి ఇలా సాహసం చేసి ఆన్లైన్లో పెట్టింది ఫస్ట్ టైం. యూజువల్గా శారీస్ ఇంతవరకు నేను ఎప్పుడు ఆన్లైన్లో కొనలేదు. సో ఎనీవేస్ ఈజీ రిటర్న్ ఉంది కాబట్టి ఒక స్టెప్ ముందుకెళ్ళి పెట్టి చూస్తుంది అనమాట. సో ఈ శారీ కూడా ఐ థింక్ నాకు నచ్చింది, ఉంచుకుంటాను అనుకుంటున్నాను. ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసేసి ఏమన్నా డ్యామేజెస్ కానీ ఏమన్నా ఉన్నాయేమో చూసుకొని ఉంచుకోవాలో లేదో అప్పుడు డిసైడ్ చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ అయితే ఐఎమ్ కీపింగ్ దిస్ శారీ అనమాట. సో నెక్స్ట్ వచ్చి కాటన్ శారీస్. అంటే ఇది మల్మల్ కాటన్ అని చెప్పారు వాళ్ళైతే అక్కడ డిస్క్రిప్షన్లో. అండ్ ప్యాకేజ్ అయితే బాగుంది. లోపల ఇలా క్లాత్ కవర్తో పంపించారు. తీజ్ అని వీళ్ళది ఇన్స్టా పేజ్ కూడా ఉంది. అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చి 1260 రూపీస్ అనమాట.
కాటన్ ఇప్పుడు చాలా రేట్ ఉంది యాక్చువల్లీ. మంచి కాటన్ అయితే మనకి చాలా ఎక్కువే కాస్ట్ ఉంటుంది. సో చూద్దాం. ఇది బ్లాక్ కలర్ అనమాట, బ్లాక్ కాటన్ పెట్టింది. యా, ఇది బ్లౌజ్ పీస్ మామూలు ప్లెయిన్ బ్లాక్ ఇచ్చేసాడు. ఓకే, సపరేట్గా ఇచ్చేసారు బ్లౌజ్ పీస్. అండ్ దిస్ ఈజ్ ద శారీ. శారీ వచ్చి ఇలా ఫ్లవర్స్ ఉందన్నమాట, బ్లాక్ మీద వైట్ ఫ్లవర్స్ ఇలా చిన్న మన నందివర్ధనం పెటల్స్లా ఉన్నాయి ఇవి, అలా వచ్చింది శారీ అంతా. అండ్ మీకు కాటన్ బాగుంది, సాఫ్ట్గా ఉంది. కొంచెం మల్మల్ కాటన్ అంటే ఐ థింక్ లైక్ నా పర్సనల్ ఇది చెప్తాను, మల్మల్ అదర్ కాటన్స్ నార్మల్ రెగ్యులర్ కాటన్స్ అయితే కంపల్సరీగా కొంచెం గంజి కట్టుకునే అలవాటు ఉన్న వాళ్ళకైతే అది కావాలి. నాకు గంజి పెట్టుకొని నేను కాటన్స్ అందుకే మోస్ట్లీ అవాయిడ్ చేస్తాను. కొన్నా కానీ సాఫ్ట్ కాటన్స్ కొనుక్కుంటా, అంటే లైక్ వితౌట్ గంజి కూడా లేకుండా కట్టుకోవడానికి బాగుండేలాంటి కాటన్సే చూస్ చేసుకుంటాను నేను ఎక్కువ. ఎందుకంటే నాకు గంజి నచ్చదు, స్టిఫ్గా ఉండి. ఇంకా ఆల్రెడీ మనం కొంచెం లావుగా ఉన్నవాళ్ళు ఇంకా కొంచెం లావుగా కనబడతాం. అండ్ శారీ చాలినట్టు ఉంటుంది ఎందుకు గంజి పెడితే, నా ఫీలింగ్ అది. సో నేను గంజి లేకుండా కూడా కట్టుకునేలాంటి కాటన్స్ చూస్ చేసుకుంటాను. లైక్ లెనిన్ కాటన్స్, ఇలా మల్మల్ కాటన్స్, ఇంకా 2-3 టైప్స్ ఉంటాయి. రేయాన్ కాటన్ అంటారు అట్లాంటిది. సో ఇది మల్మల్ కాటన్, ఇది సాఫ్ట్గానే ఉంది. శారీ అంతా ఇలా పెటల్స్ వచ్చి, ఇది పళ్ళు అనమాట. పళ్ళు స్ట్రైప్డ్ పళ్ళు ఇచ్చాడు. ఎస్, ఇది స్ట్రైప్డ్ పళ్ళు ఇచ్చాడు అనమాట దీనికి. సో ఫ్యాబ్రిక్ అయితే బాగుంది, బట్ కాటన్ అండ్ దీనికి బార్డర్ లేదని నేను కొంచెం డైల్మాలో ఉన్నాను, నాకు సూట్ అవుతుందా లేదా అని. ఎందుకంటే కొంచెం అది కొంచెం ఎక్కువ కొద్దిగా లావు ఉన్న వాళ్ళకి కొంచెం బార్డర్ ఉంటే బాగుంటుంది అన్నది నా చాయిస్ మేబీ. బట్ దీనికైతే బార్డర్ లేదు. అండ్ ఇలా చిన్న ఫ్లవర్స్ ఆల్ ఓవర్ వచ్చింది. సో ఇది చూస్తా, వీళ్ళకి కీప్ దిస్ ఆర్ నాట్ అన్నది కొంచెం ఆలోచిస్తున్నా. దీని ప్రైస్ వచ్చి 1260. అండ్ తీజ్ అన్నది వీళ్ళ ఇన్స్టా పేజ్ ఉంది. నాకైతే ఫీడ్ మీదకి చాలా వస్తాయి తీజ్ వాళ్ళు, ఇంకా చాలా మంచి శారీస్ ఉన్నాయి వాళ్ళ దాంట్లో. డెఫినెట్లీ ఆ పేజ్ ట్రై చేయండి, నేను కింద లింక్ పెడతాను చూడండి. సో ఇది కొంచెం డైల్మాలో పెట్టాను, కాటన్ కాబట్టి పెట్టాను కొంచెం. సో అది క్లాత్ బాగుంది. అఫ్కోర్స్ ఇప్పుడు వచ్చిన అట్లా అన్నిట్లో నా క్లాత్ సాటిస్ఫైడ్. ఓన్లీ ఇందాక చూపించిన ఆ లైట్ లెమన్ ఎల్లో లాంటి శారీ ఉంది కదా, అదొక్కటే కొంచెం అదే పోగుల్లా అవుతుంది, అంటే ఆ క్లాత్ తీరే అది. సో అది బ్లౌజ్ అయితే ఇలా ప్లెయిన్ ఇచ్చేసాడు, సపరేట్ బ్లౌజ్ పీస్ ఇచ్చేసాడు. సో నెక్స్ట్ ఇంకో శారీ కూడా సేమ్ ఇందాక మీరు బ్లాక్ చూసారు కదా, ఇది ఇంకో పీచ్ కలర్లో ఉంది. పీచ్ మీద బ్లాక్ ప్రింట్, ఆల్మోస్ట్ కొంచెం రివర్సబుల్ కలర్స్ అనమాట ఆ శారీకి దీనికి. సేమ్ ఇది మా అమ్మాయి వేరే ఏదో పెట్టబోయి బై మిస్టేక్ పెట్టేసింది సేమ్ శారీస్. ఇదైతే నేను ఓపెన్ చేయట్లే అండ్ ఉంచుకునే ఐడియా కూడా లేదు ఈ శారీ, ఎందుకంటే మరీ లైట్ కలర్ కదా. సో ఐ డోంట్ థింక్ నాకు బాగుంటుందని నేను అనుకోవట్లేదు. ఇది కూడా సేమ్ ఆ తీజ్ అనే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నదే, బట్ త్రూ మింత్రా అనమాట. వీళ్ళ పర్సనల్ పేజ్ కూడా ఉందని చెప్తున్నాను కదా, అది కూడా ఒకసారి చెక్ చేయండి. వీళ్ళ దగ్గర ప్రింట్స్ అయితే ఇంకా బాగున్నాయి నేను చూసినంత వరకు. సో ఈ శారీ అయితే ఇంకా కంప్లీట్లీ నేను ప్యాకేజ్ కూడా ఇప్పట్లేదు, ఎందుకంటే ఇది టోటల్లీ డిసైడ్ అయిపోయాను, చూడగానే డిసైడ్ అయిపోయాను ఐ రిటర్న్ దిస్ అని. ఎందుకంటే ఇంత లైట్ కలర్ వితౌట్ బార్డర్ అండ్ ఇలాంటి ప్రింట్స్ నాకు సూట్ అవ్వదు అన్నది నా ఒపీనియన్. క్లాత్ అయితే బాగుంది. అండ్ ఇంకొక చాయిస్ ఏం చేయొచ్చు అంటే, ఇట్లా దీన్ని మంచి టాప్గా కుట్టించుకునే వాళ్ళు ఐ థింక్ వాడుకోవచ్చు. ఇది మంచి ఫుల్ లెంత్ కల్లీ మోడల్ టాప్ కానీ అట్లా ఏదన్నా కుర్తీ పైజమా సెట్తో వచ్చేలాగా కానీ ఏదైనా కుట్టించుకోవడానికి కూడా ఇది చాలా బాగా వాడుకోవచ్చు. క్లాత్ బాగుంది, కాటన్ బాగుంది, సాఫ్ట్గా ఉంది. సో అదండి సంగతి. మింత్రా హాల్ అయితే ఇలా జరిగింది ఈసారికి. ఈ శారీస్ మీకు ఎలా అనిపించినాయి? అండ్ మీరందరూ ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ చేస్తారా లేకపోతే బయట చేస్తారా? విచ్ వన్ డూ యూ ప్రిఫర్? లైక్ ఆన్లైనే కొనుక్కోవడం బెటర్ అనుకుంటున్నారా? నాకైతే ఓకే, అంటే టాప్స్కి వాటికి నేను వాడతాను మింత్రా అండ్ అవి వాడతాను, బికాజ్ నాకు ఇక్కడ ఇంటి దగ్గర ఈజీ అనిపిస్తుంది. షాప్స్కి వెళ్ళి అక్కడ ట్రయల్ రూమ్లోకి వెళ్ళి ట్రైల్ వేసి ప్రతిదీ ఇవ్వాలంటే కొంచెం విసిగా అనిపిస్తుంది. ఇక్కడైతే మన ఇంటి దగ్గర మనకి ఈజీ రిటర్న్స్ ఉంటాయి కాబట్టి మింత్రానే ప్రిఫర్ చేస్తాను మోస్ట్లీ. అందుకే టాప్స్ కొన్నా కానీ ఎక్కువ మింత్రా ద్వారానే కొంటాను నేను.
ఫస్ట్ టైం శారీస్ పెట్టడం, అది తను నాకు చెప్పలేదు, పెట్టేసింది అలా ర్యాండమ్గా. సరే ఉంచుకోమ్మా, నీకు నచ్చినవి మిగతా రిటర్న్ చేయొచ్చు అంది. కాబట్టి నేను ఎలాగో చూస్తున్నాను కదా, మీకు కూడా ఒకసారి చూపించేద్దాం ఐడియా కోసం. చెప్పాను కదా, మీరు నేనేం కష్టపడి చేసినా, కష్టపడి కాదు థాట్ఫుల్గా ఇంకేదన్నా చేసినా మీకు నచ్చట్లా. లైక్ మన ఆడవాళ్ళకి పెచ్చ కదా చీరలన్నా నగలన్నా, ఇంకా సో వీటిల్నే మనం బేస్ చేసుకోవాలేమో అనిపిస్తుంది అన్ని వీడియోస్లో చూస్తే. ఈ శారీస్ రిలేటెడ్ వీడియోస్ ఇవే బాగా వెళ్ళినాయి, బ్లౌజ్ డిజైన్స్ అండ్ ఇవే బాగా వెళ్ళినాయి. కాబట్టి నేను ఇది కూడా మీకు చూపిస్తూ డిసైడ్ చేసుకుందామని ఇలా ఒక వీడియో చేశాను అనమాట. అలా అని నాకు బాగా ఇష్టమైన ఫన్ పార్ట్ని అయితే వదలను, చేస్తూనే ఉంటాను. అలాగా నచ్చిన వాళ్ళు చూస్తారు, సో వాళ్ళ కోసమైనా కొన్ని చేస్తాను. అండ్ బేసిక్గా ఎంజాయ్ దట్ అనమాట. నాకు ఇదంతా లైటర్ సైడ్ నాకు ఉండదు. బట్ యూట్యూబ్ ఛానల్ అని ఒకటి పెట్టినాక మన మోటో ఏంటికు ఏదో ఒకటి కొంచెం సాధించాలనే కదా. సో అవి వ్యూస్ కావాలి, ఆబ్వియస్గా వ్యూస్ కోసం చేయట్లేదు అనడానికి. సో అది అంటే లైక్ ఇప్పుడు ఇది ఈ శారీస్ హాల్ చేశాం కదా, అలాగే మీకు కుర్తీస్ కూడా కావాలంటే ప్లీజ్ కమెంట్ కింద. మీరు ఎలా కావాలంటే అలా నేను ఐ విల్ షో ఇట్ ఆన్ మై ఛానల్ అనమాట. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో ప్లీజ్ కమెంట్. అడుగుతానే ఉన్నాను, నాకు ఇంకా క్లారిటీ రావట్లేదు, ఏం చేస్తే బాగుంటుంది, వీడియో రీచ్ బాగుంటుంది అన్నది నాకు ఇంకా క్లారిటీ రావట్లేదు. సో కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నాను. కాబట్టి ప్లీజ్ కొంచెం రెగ్యులర్గా నా వీడియోస్ చూసేవాళ్ళు ప్లీజ్ సజెస్ట్ మీ కింద, నేను ఏం బాగా చేయగలుగుతాను, ఏం చేస్తే బాగుంటుంది అండ్ కొంచెం ఐడియాస్ ఇస్తే ఐ ట్రై టు డూ దట్ అనమాట. ఐఎమ్ ఆల్వేస్ దేర్ టు ఎంటర్టైన్ యూ. అదైతే మీకు తెలుసు, నా షార్ట్స్ చూస్తే ఎక్కువ ఫన్ బేస్డ్ ఉంటాయి. అండ్ వాటికైతే మీరు ఇస్తున్న సపోర్ట్ ఈజ్ రియల్లీ ట్రెమెండస్. అసలు దానికైతే ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు యూ. అలాగే వీడియోస్ కూడా బట్ ఎక్కువ చేస్తూ ఉండాలి, ఆ వీడియోస్ మీకు నచ్చేలా ఉండాలి. కాబట్టి మీ ఇన్పుట్స్ ఇస్తే ప్లీజ్ ఐఎమ్ రెడీ టు టేక్ దెమ్ ఆల్ అనమాట. ఏం చేస్తే బాగుంటుంది అన్నది మీకు ఆల్రెడీ నా ఛానల్ చూసి ఒక ఐడియా వచ్చి ఉంటుంది. వాట్ ఐఎమ్ గుడ్ ఎట్ అన్నది నాకు చెప్తే నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకొని కొంచెం ప్రజెంట్ చేయడానికి బాగుంటుంది అని అడుగుతున్నాను. సో దట్స్ ఆల్ అబౌట్ మై న్యూ శారీస్ ఫ్రమ్ మింత్రా అనమాట. అది అయిపోయింది కదా. ఇప్పుడు ఈ శారీ అయితే ఇది డోలా సిల్క్ శారీ. ఇది వచ్చి మా ఇంటికి వచ్చే మునీశ్వర నాయన దగ్గర తీసుకున్నాం. దీనికి వచ్చి ఒక ఫన్ స్టోరీ ఉంది. ఏంటంటే ఇది యాక్చువల్లీ శారీ నాది కాదు, మా మరదలది, బ్లౌజ్ నాది. సో అంటే అప్పుడప్పుడు ఎక్స్చేంజ్ చేసి కట్టుకున్నాం, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే నేను సేమ్ వేరే టైపు డోలా సిల్క్లోనే నాది వేరే ప్రింట్తో నేను ఒక శారీ తీసుకున్నా, తను ఒక శారీ తీసుకుంది. ఇద్దరం ఒకేసారి టైలర్ దగ్గరికి వెళ్ళి ఇద్దరం ఒకే రోజు సేమ్ శారీస్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇచ్చాము ఒక ఆవిడకి కొత్తగా. అంటే తను నాకు కొత్త అప్పుడు ఫస్ట్ టైము. సో ఇచ్చినప్పుడు ఆవిడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి నా శారీ మీద బ్లౌజ్ తనకి, తన శారీ మీద తన బ్లౌజ్ నాకు కుట్టేశారనమాట. సో అందుకని ఇప్పుడు బ్లౌజ్ ఉందని నేను తన శారీ నిన్న తీసుకున్నాను, కట్టుకుందాం సరదాగా బ్లౌజ్ తోటని. సో నాదైతే అసలు టోటల్లీ డిఫరెంట్గా శారీకి బ్లౌజ్కి మ్యాచ్ లేనట్టుంది. నా దగ్గర ఉన్న శారీకి బ్లౌజ్కి ఇది యాక్చువల్ తన బ్లౌజ్ నాకు కుట్టేసింది అనమాట ఆవిడ. అలాగే నా శారీకి ఇచ్చిన బ్లౌజ్ తనకు కుట్టేశారు. సో అలాగే కట్టుకుని తనకన్నా కొంచెం మ్యాచ్ అయింది, నాకు అసలు పూర్తిగా కాంట్రాస్ట్గా ఉండింది. అందుకని తను అడిగి నిన్న ఒకసారి శారీ కట్టుకుంటానని తీసుకున్నా. ఇదైతే డోలా సిల్క్ శారీ. అండ్ నాకు డోలా సిల్క్ శారీస్ బాగా కంఫీగా ఉంటాయండి. ఎందుకంటే లైక్ శారీ లెంత్ బాగుంటుంది అండ్ ఫ్రీ ఫాల్ ఉంటుంది. శారీ మనకి బాడీ మీద క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది, ఒక ఎలిగెంట్ లుక్ ఉంటుంది, బార్డర్స్ బాగుంటాయి. చూసారు కదా బార్డర్ అండ్ డిజైన్ చక్కగా బాగుంటుంది, మంచిగా కుచ్చిళ్ళు వస్తుంది, మంచి శారీ బాగుంటుంది. విడ్త్ అండ్ లెంత్ కూడా అన్నీ బాగుంటాయి శారీ. సో డోలా సిల్క్ ఈజ్ నాకు ఇప్పట్లో నచ్చిన ఒక ఫేవరెట్ టైప్ ఆఫ్ శారీ అనమాట. సో ఇది డోలా సిల్క్ శారీ. సింపుల్ బ్లౌజ్ విత్ జస్ట్ స్కాలప్ నెక్ అండ్ స్కాలప్ హ్యాండ్స్, అంతే. చిన్న స్కాలప్ ఇచ్చేసారు, ఇంకేం దీనికి ఎక్కువ ట్రై చేయలేదు ఎందుకంటే ఫస్ట్ బ్లౌజ్ అని ఇలా సింపుల్గా ఇచ్చాను అనమాట. సో దట్స్ ఇట్. సో యాజ్ యూజువల్ నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్, ఒక కమెంట్ అండ్ share, and also please support my channel. Bye bye.